మరి బిగ్ జరుగుతుండే. బాస్‌లో ఎళ్ళింది మీరు. బిగ్ బాస్‌లో అయితే ఒక మీరు నిజంగానే ఉన్నారు అందులో. మాకు తెలిసినంత వరకు. మీ క్యారెక్టర్ మీరే అలా ఉన్నారు. చాలామంది పోర్ట్రే చేస్తారు అంటారు. బట్ మా వరకు మిమ్మల్ని చూసినప్పుడు మీరు నిజంగా ఎంతవరకు నిలదొక్కుకుంటారో అంతవరకు వచ్చారు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్? చాలా బాగుందండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మళ్ళీ అంటే వస్తే ఎళ్తారా బిగ్ బాస్‌కి? ఏదండి, మళ్ళీ ఆపర్చునిటీ నెక్స్ట్ సీజన్‌లో వస్తే ఎళ్తారా? 10 గాని, 11 గాని? ఆల్రెడీ నేను సెల్ఫ్ ఎలిమినేట్ కాబట్టి ఇప్పుడు వెళ్తే మళ్ళీ నాకు ఓట్లు వేసిన వాళ్ళు పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. వద్దంటారు డైరెక్ట్ ఇంకా. ఓకే. అయితే మళ్ళీ ఎళ్లరు. బట్ హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్? మళ్ళీ వెళ్ళను అనేది కాదు, బట్ అక్కడ మ్యాటర్ ఏంటి అంటే సిచ్యువేషన్ అండి. ఓకే. ఎస్. హ్మ్. అంత ఈజీగా అవకాశాలు ఎవరికైతే రావు. ఓపెన్గా చెప్పాలి, నేను అది తప్పు చేశానా రైట్ చేశానా అనేది ఆ సిచ్యువేషన్లో నేను అది జరిగిపోయింది. బట్ నాకు నేను ఆ రోజు డిసైడ్ అవుతున్నప్పుడే నాకు తెలుసు బయట ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. నన్ను ఇన్ని ఇన్ని వీక్స్ నన్ను ఓట్స్ వేసి నన్ను ఇంత గెలిపించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన తీసుకొచ్చారు. ఆడియన్స్ నా నా మీద వాళ్ళు నన్ను ప్రేమ అంటారు చూపిస్తూనే ఉంటారు. అంటారనే ఫీలింగ్ నాకు అది అక్కడ ఉన్నప్పుడే నేను డిసైడ్ అవుతున్నప్పుడే తెలుసు. బట్ అయినా కూడా నాకు ఇక్కడ కంటే నాకు ఇక్కడ నా తల్లిదండ్రులు అండ్ నా ఫ్యామిలీ వీళ్ళే కొంచెం బాగా ఎక్కువ ఎక్కువ ఇదైతుంది, ఎఫెక్ట్ అయ్యారు ఎఫెక్ట్ వాళ్ళు. అవుతుంది హ్మ్. మైండ్లో. అదే బిగ్ బాస్ ఎళ్ళిన వాళ్ళు బయటికొచ్చిన తర్వాత అంత సక్సెస్‌ఫుల్ కారు అంటారు. బట్ మీరు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పర్సన్. మీరెళ్లారు, బయటికొచ్చారు. ఏం డిఫరెన్స్ చూసారు? ఏమైనా మారిందా? ఏం లేదా? చాలా మారిందండి. అవునా? ఓకే. బిగ్ బాస్ నా లైఫ్లో 100% నా లైఫ్ని చేంజ్ చేసింది. హ్మ్. ఆ, అంటే ఎక్కడికి వెళ్ళినా రూటెడ్, లైక్ హ్మ్. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఆల్మోస్ట్ వరల్డ్ వైజ్ చూశారు. హ్మ్. వరల్డ్ వైజ్ తెలుగు వాళ్ళు, తర్వాత మా 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 లైక్ అందులో ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నామో మాకు సంబంధించి వరల్డ్ వైజ్గా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఆ, అంటే లైక్ ఈ తెలుగుకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా చూశారు. యెస్. సో అట్లా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది నాకు. హ్మ్. హ్మ్. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నన్ను. హ్మ్. ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, రాము బిగ్ బాస్ కదా అని అంటారు. సో అట్లా నాకు చాలా ప్లస్ అయింది, చాలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్. ఫ్రెండ్స్ అయ్యారా బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా మెయింటైనింగ్ ద కనెక్షన్స్? బిగ్ బాస్ తర్వాత అయితే నేను భరణి అన్నతో ఉన్నాను ఆ! కనెక్షన్లో. ఓకే. ఆయనతో ఇప్పుడు మాట్లాడతాను. సుమన్ అన్న ఉన్నాడు, ఇమాన్యుయల్ అన్న ఉన్నాడు, రీతు, డెమాన్ పవన్, కళ్యాణ్, ఆల్మోస్ట్ అందరండి. హ్మ్. అంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడేది అయితే ఇప్పుడు మీకు చెప్పిన పేర్లలో వీళ్ళందరూ నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. హ్మ్. ఎస్. అయితే 'రాము రాథోడ్‌కి' ఇంకా ఏం గావాలి? మనకి ఆడియన్స్ నుంచి కానీ, ఆర్ యూ హ్యాపీ అంటే ఏమంటారు మీరు? అయ్యో, ఇంకేం అసలు ఉందా? ఎవరికి దొరుకుతుందండి ఇంత ప్రేమ? హ్మ్. నిజంగా చెప్పాలంటే ఒక స్టార్ హీరోకి ఉన్నంత ప్రేమ నాకు జనాలందరూ చూపిస్తుంటున్నారు. అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో తక్కువ టైంలో నాకు ఇంత వాల్యూ అండ్ ఇంత అప్లాస్, అప్లాజ్ రావడం అనేది నిజంగా రెస్పెక్ట్, ప్రేమ ఆడియన్స్ అందరూ గాడ్స్ ఎంతో గిఫ్ట్ బాగా అండి. అసలు చూపిస్తుంటారు. గాడ్స్ గిఫ్ట్. నేను అప్పుడప్పుడు నాకే బాధ అనిపిస్తుండేది, నేను ఇంత అసలు ఏం చేసిన అసలు అంతా అని. లేదు మీరు సెన్సేషన్ క్రియేట్ చేశారు ఫోక్ సాంగ్స్‌లో. బట్ కొంతమంది మాత్రం దాన్ని ఏమంటున్నారంటే బై లక్లో వాడు ఆ! అలా వెళ్ళిపోయాడు, అలా జరిగిపోయింది అని చెప్పి కొంచెం ఈర్ష్యగా ఉంటుంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. బట్ పాపం వాళ్ళకి తెలీదు. ఎంత లక్ ఉన్నా గానీ వాళ్ళకి గూడా ఆ సాంగ్ వింటున్నారంటే అది సాధ్యం అవ్వదు కదా! అది ఇష్టపడుతున్నారు గాబట్టే, అందులో టాలెంట్ ఉంది గాబట్టే ఆ సాంగ్ వైరల్ ఎళ్తోంది. ఎస్.